గ్రామ ప్రజలు అందరూ కూడా భూమి వస్తుందని ఇది కంపెనీ ఇస్తుందని ఒకరికొకరు ఇదే ఒకరిని తడపాడాడుతున్నారు. గొర్రె గొడ్డి అంతా పొలాలు ఉన్నాయి. వాళ్ళ పిల్ల జలతో ఎలాగుంటాం ఏటి అవుతామని తెల్లవారితే అందరూ కూలాడితే డక్కూడదు. అలాంటి సమయంలో మేము కూడా ఇదే పరిస్థితులు ఉండే వేరే ఎక్కడికి వెళ్ళి మా బతకాలో చేయాలంటే అవ్వదు అని మేము బాధపడితే ఎంతైనా మేము పోరాడాము. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము. కలెక్టర్ ఆఫీస్ 2 సార్లు ధర్నా చేసాం. ఇన్ని చేసాం. ఇప్పుడు ఉన్న కాడికి ఒకటి తిప్పట్లేదు. నిర్మల్ డూట్ మిల్లు తిప్పట్లేదు. విజయనగరం డూట్ మిల్లు తిప్పట్లేదు. బొబ్బుల్లో ఉన్నది అది తిప్పట్లేదు. వైఎస్ స్టీల్ ప్లాంట్ తిప్పట్లేదు. ఇవన్నీ వదిలేసి ఇప్పుడు మా దగ్గరికి వచ్చి చేద్దామంటే మా పిల్ల జల్తో ఉండి మేము ఎలా బతుకుతామని ఇప్పుడు పోరాటం వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అయినా ఎవరు వచ్చినా సరే ఇప్పుడు దాన్ని కాదని కాదని మా అందరం బాధపడేటప్పుడు మరి తప్పదో కాదంటే దాన్ని ఎంతైనా పోరాడదామని మా బాధ. పిల్ల జల్తో మేము ఎక్కడికి వెళ్తాం, ఏం చేస్తాం? ఇప్పుడు కూలాడితే కొండాడదాం. ఇప్పుడు ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళాం అనుకో అక్కడ కూల్ చేసి బతకాలి. మేము ఎలా బతుకుతాం? ఇప్పుడు వ్యవసాయం ఉన్నది. ఉన్నోడికి ఒక్కొక్కడికి ఎంత 20 సెంట్లు 30 సెంట్లు అరెకరం ఉన్నది. ఒక 5-6 ఎకరాలు ఉన్నది. ఒక ఏదైతే అదే దండకి. ఇప్పుడు ఈ మొక్క మాలు వదిలేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం? పొన్నూరు వెళ్ళి బతకగలమా? ఊరు గీసి పొన్నూరు వెళ్ళి బతకగలం. ఒక 2 ఇల్లు 3 ఇల్లు అయితే ఏదో బాధపడే దండకి 1000 కోట్లు మొత్తం 3 జిల్లాలు గుర్ల, వల్లాపురం, దమర్సింగి, బెల్లంపేట, మణిపూరిపేట, ఉప్పరపేట, కెల్ల ఈ గ్రామాన్ని తీసి మేము బతకలేని ఎక్కడ బతుకుతాం అనేసి మేము బాధపడేది.